అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటల్లా నెత్తిరాతలు గీతలే కదా. సుడు హెడ్లైన్స్. ఇద్దరు పెద్ద కళాకారుల పిలిచిండు రేవంత్ రెడ్డి సారు. సీఎం సార్ను కలిసిండ్రు అందశ్రీ సారు, కీరవాణి గారు. తెలంగాణలో ఉన్న పోలీసులకు వచ్చినాయట కొమ్ములు. బీఆర్ఎస్ వాళ్ళు ఏలువడిలకు వచ్చినాక చూపెడతారట దమ్ములు. కొత్త కంపెనీలు చూస్తున్నాయట తెలంగాణకు రావాలని. సీఎం మీటింగ్ పెట్టి చెప్పిండట కొత్త పాలసీ దేవాలని. బీర్లు కూడా మద్యం డిపోలల్లో ఉన్నాయట అడ్డగోలుగా. నిత్య తాగుబోతులు ఉండాలన్నట షానంటే షాన కూలుగా. ఉచిత బస్సులు రాక ప్రయాణికులకు ఉన్నదట గోస. ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు మంచిగా పెడతలేరట ధ్యాస. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనే పాట రాసిన అందశ్రీ సార్ ఉన్నాడు కదా. అగో ఆ సార్ను పేరు మోసిన పెద్ద సినిమాల మ్యూజిక్ డైరెక్టరు కీరవాణి సార్ ఉన్నాడు కదా. అగో వాళ్ళిద్దరిని కూడా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కాయిస్గా పిలుచుకున్నాడట. మళ్ళా కూడా ఏమైనా పాట రాపిస్తున్నాడా ఎట్లా అరుచుకుందాం పరి. అందశ్రీ సారు, కీరవాణి సారు అట్లనే అధికారులు కూడా హాజరుపడ్డారు కదా. పాట మంచిగా ఉన్నది. మీకు ఇచ్చిన మాట ప్రకారము జయ జయ తెలంగాణ జననీ జయ కేతనము పాటను రాష్ట్ర గీతంగా ఎంపిక చేసిన కీరవాణి గారు, మీరు కూడా బాహుబలి సినిమాల బాణీల కన్నా బాగా ఈ పాటను రూపొందించాలి. పాట ఇంటుంటేనే రోమాలు నిక్కబొడవాలి. తెలంగాణ గొప్పతనం మనసుల మెదిలేటట్టు ఉండాలన్న తరీకాలు అనుకొచ్చిండు కావచ్చు. సీఎం సారు అట్లా అనగానే మీరు రందిపడకుండ్రి సారు. పాటకు కీరవాణి సారు ఒక్కపారి సంగీతం సమకూర్చిండంటే త్రిబుల్ సినిమాల నాటు పాట రికార్డులు కూడా రాయవలసిందే అన్న తరీకల అందశ్రీ సారు కూడా సీఎం సారుకు చెప్పుకొచ్చినట్టే ఉన్నాడు. ఇక మరి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సారు సంగీతంలో, అందశ్రీ సారు రచనల రాష్ట్ర గీతం సరికొత్తగా రాబోతున్నది కాబట్టి చాలా మంది సంబరపడుతున్నారట. తెలంగాణ రాష్ట్రంలో డిపార్ట్మెంట్లో పనిచేసే పోలీసులకు కొమ్ములు వచ్చినాయట. కావాలనే తీసుకుపోయి కేసులు పెడుతురట. అగో ఇప్పుడు రక్షక భటులు ఎవరని తీసుకుపోయి కేసులు పెట్టిండ్రు. వాళ్ళ కొమ్ములు వచ్చినాయని అన్నది ఎవరంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ ఎవరన్నారో ఆయనే చూపెడుతున్నా పాండ్రి. వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసులకి. అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మొన్న 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు. రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది. వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? పోలీసులు మలి సర్కార్ల మస్తు మంది కారు పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి ఆగమాగం చేస్తుర్రని అనుకొచ్చిండు. మాకు టైం వస్తుంది, మళ్ళోపారి మా పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏ పోలీసు ఎంతెంత ఎగిరిండో వాళ్ళందరికీ మిత్తితోని సహా ముట్ట చెప్తాము అనుకొచ్చిండు. కానీ కేటీఆర్ సారు అప్పుడప్పుడు చాలా గమ్మతిగా మాట్లాడుతుంటాడు కదా. ఇదే కల్వకుంట్ల తారక రామారావు సారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏలువాడిలో ఉన్నప్పుడు ఎంతమంది పోలీసులను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోలేదు, ఎంతమందిని గోసబుచ్చుకోలేదు. కారు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళది నడిచింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళది నడుస్తున్నది కావచ్చు. అయినా పోలీసులు అట్లా లీడర్లు చెప్పినట్టే ఇంటే ఇప్పటికి ఎప్పుడో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేది. రక్షక భటులు కూడా పాలకులు చెప్పినట్టు ఇంటే ఇంకా వాళ్లకు కూడా పోలీస్ జాబులు ఉండి ఎందుకు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు విలేకరులు అడుగుతున్న ప్రశ్నలను అస్సలకే పట్టించుకుంటలేడట. అగో ఉప ముఖ్యమంత్రి సారు ఎవ్వలను కూడా తక్కువ చూడడని ఆయన వెనకపుంట నడిచేటోళ్ళు అంటారు. అసోటిది మీడియాల మాటలు కూడా పట్టించుకోకపోవడు ఏంది అంటారా? మీరే చూడండి, మీకే ఎరక అవుతుంది. మేము మొదలుపెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తున్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నదాన్ని పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. ఇన్నరా బట్టి సారు విలేకరులు అడుగుతుంటే ఆ ముచ్చట వినకుండానే సన్నమొడ్లు చేసేటోళ్లకు తెలిసేటట్టు చేయాలని చెప్తున్నాడు. అయ్యా బట్టి సారు, మీడియా అంటే మంత్రులు చెప్పే మాటలిని అవి తీసుకుపోయి ప్రజలకు చెప్పుడే కాదు, ప్రజల తరపున ప్రజల కోసం ప్రభుత్వంతోనే కొట్లాడేది కూడా. మీరు కూడా ప్రజలు చెప్తున్నది వినాలే కదా అంటే మీరు సన్నబియ్యం రైతులకే బోనస్ వస్తుందని అంటుర్రు. ఇదే ముచ్చటను ఎన్నికల ముంగట ఎందుకు చెప్పలేదు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా సారు. మీడియా ప్రభుత్వానికి ప్రజలకు నడమ చెరువు కట్టాసోడిది. జర్నలిస్టులు రాస్తేనే కదా సారు
సారు మీ బాగోతమైన బాగుముచ్చటైనా తెలిసేది అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో రైతులు వండించేదే దొడ్డు ఓడ్లు. అసొంటి దొడ్డు ఓడ్లకు కాకుండా సన్న ఓడ్లకు షెయి సర్కారు బోనస్ ఇస్తామని మాట మారుస్తున్నదట. తేపకు మాటలు మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నాడు కారు పార్టీ లీడర్ కేటీఆర్ సారు. ఇంకా అదే అన్నాడా ఇంకేమన్నాడా ఇందాం పారి. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పునియాలే. ఇన్నరా ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు గెలిచేదాకా ఒక లెక్క, గెలిచినాక ఇంకో లెక్క అన్నట్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతున్నారని అనుకొచ్చిండు. ఎన్నికల ముంగట ఒరి చేసిన ప్రతి రైతుకు 500 బోనస్ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ఎందుకు రైతులు అడుగుతుంటే సప్పుడు చేస్తలేడని అనుకొచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు మాట మారుస్తుండ్రని కల్వకుంట్ల తారక రామారావు సారు కమ్మగానే చెప్తుండ్రు. మరి తమరి 10 ఏళ్ల ఏలుబడిలా మీరు కూడా ఇట్లనే మాటలు ఎన్ని మార్చలేదు సారు? అందుకే కదా మీ పాలన నచ్చక ప్రజలు పక్కకు పెట్టిర్రు. ఎన్నో మాటలు మార్చుడు ఎందుకు సారు? మీ నాయన తెలంగాణకు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు. చేసిండా సారు? మీరేం శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం శుద్ధపూసలు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. అగో మొన్నటిదాకా 4-5 కంపెనీలు శాంతిని లాబట్టినాయని ఇట్లా తెలుసుకొని ఎందుకు కంపెనీలు అట్లా పోతున్నాయని అరుచుకునేందుకు వెలిసిండా, లేకుంటే టెక్నాలజీ మంత్రి తాను ఏమన్నా టెక్నిక్లు ఉన్నాయని తెలుసుకుందామని వెలిసిండా? అరుచుకుందాం పారి. కొత్త కంపెనీలకు కూడా సర్కారు సబ్సిడీలు రాయితీలు ఇచ్చి అన్ని పాలసీలు కొత్తగా మార్వాలని అధికారులకు చెప్పుకొచ్చిండట. రాష్ట్రంలో 4-5 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి కాబట్టి దగ్గరుండి మరి అన్ని పాలసీలు చూసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పినట్టే ఉన్నాడు. కారు పార్టీ ఏలుబడిలున్న పెట్టుబడుల పాలసీలను పక్కకు పెట్టి మళ్ళీ సర్కారు కొత్త పాలసీలు పెట్టుబడులు అన్ని కూడా అల్కగా బిరబిర అయ్యేటట్టు చూసుకోవాలని అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సార్ అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, కొత్త కంపెనీలు రాష్ట్రానికి వచ్చుడు మంచి ముచ్చటనే గాని ఈడికే మీరు కరెంటు శాఖ ఇస్తలేరని కొన్ని కంపెనీలు సామాన్లు చదువుకొని శాంతిని లాబట్టే కాడికి వస్తున్నదట. ముందుగాల కొత్త కంపెనీల పెట్టుబడులు ఏమో గాని ఉన్న కంపెనీలు ఓకుంటా చూడుండ్రి. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదట. కరెంటు ఓవుకుంటూ వస్తేనే మొన్న 2 కంపెనీలు శాంతిని లాబట్టి పక్క రాష్ట్రంకు పోయినాయని ప్రతిపక్షం లీడర్లు మైకులు బట్టి మరీ చెప్తుర్రు. ఈ ముచ్చట కొత్తగా వచ్చే కంపెనీలకు ఇట్లా తెలిస్తే తెలంగాణలో కరెంటే శాఖ ఉండదట. ఆడమన ఇండస్ట్రీలు పెడితే ఆగమై పోతామని గిట్లా అటే మర్రిపోగల్లా అంటూరు జనం. రాష్ట్రంలో మొన్నటిదాకా డబుల్ ట్యాక్స్ నడిచే కదా, ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ జర తక్కువైందట కానీ మళ్ళీ కొత్త ట్యాక్స్ వచ్చిందట. అగో ఇప్పుడు మళ్ళేం ట్యాక్స్ వచ్చింది. ఆ ట్యాక్స్ ఏ లీటర్కు కడుతున్నారు, దానికి కూడా ఏమన్నా పేరు పెట్టి బారసాల చేసిర్రా? ఇంతకు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నది. ఇప్పుడు ఐకేపీ సెంటర్ల కాడ ఎక్కువ కిలోలు జోకిపిచ్చి రైసు మిల్లర్లేమో వచ్చిన వాటాల మంత్రి గారికి అధికారులకు సాటుగా చేతులు నానుపుతున్నాడని అనుకొచ్చిండు. అట్లా నానిపిన పైసలే అచ్చరాల 500 కోట్ల దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారుకు పోయినాయట. సారు కూడా ముఖ్యమంత్రి సీటు కోసం ఢిల్లీ పెద్దలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండని అంటున్నాడు. మరి దేశం కోసము ధర్మం కోసమని శుద్ధపూస మాటలు చెప్పి మహేశ్వర్ రెడ్డి సారు చెప్పినట్టు మిల్లర్లు వాటాలు పంపుతున్నారా అంటే ఏమో లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. అయినా మహేశ్వర్ రెడ్డి సారు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి మీ దగ్గర ఆధారాలు రుజువులే ఉంటే చక్కగా పోయి పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేయొచ్చు కదా. ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేకుంటే సెంటర్ల మీ మోడీ సర్కారుతో మాట్లాడి ఎవ్వలకు ఈయనని ఈడీ సిబిఐ సంస్థలతో ఎంక్వైరీ చేయించవచ్చు కదా. అట్లా చేస్తే దేశం కోసము ధర్మం కోసము మీరు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అయినా పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడా కమ్మి అవుతుంది సారు. పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేసేందుకు వాళ్ళ మీద మీరు మీ మీద వాళ్ళు ఎత్తి 7 దోషుల మన్ను పోసుకున్నాడు తప్పితే ప్రజలకేమన్నా ఫాయిదా ఉన్నదా సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తాగుబోతుల నోట్లే చల్లటి బీల్రు పోసేంత చల్లటి ముచ్చటి ఇది. ఏందే బాలన్న బీల్రు కోటల మీద సర్కారు ఏమన్నా లోన్ ఇస్తుందా, రేటు తక్కువ చేసిందా, లేకుంటే కొన్నిటికి సబ్సిడీ ఇచ్చినట్టు కోటల మీద బీల్ర మీద ఇంత అని ఏమన్నా సబ్సిడీ ఇస్తున్నదా అనుకుంటురా? అన్ని ముచ్చట్లు కూడా ఎచ్చటి ఎండాకాలంలో చల్లగా చెప్తా పారి.
లిక్కర్ మరియు బీర్ బ్రాండ్ల కృత్రిమ కొరత. లెక్కకొస్తే ఈ రోజున అన్ని మద్యం డిపోలో 19 మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్నరా ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ఏమంటున్నాడు? బీర్లు దొరుకుతలేవని చెప్పింది ఎవరు? 19 మద్యం డిపోలల్లా బీర్లు కాటన్లతోని ఫుల్లుగా నిండిపోయినాయట. 12 లైట్ బీర్ల కాటన్లు, 24 స్ట్రాంగ్ బీర్ల కాటన్లతోని మద్యం డిపోలు కలకలలా ఆడుతున్నాయట. ప్రభుత్వం పథకాలు ఇచ్చుడు ముచ్చట ఏమో గానీ ఆఖరికి మందిపానాలు ఖరాబు చేసే మద్యం కూడా సప్లై చేస్తలేదంటే సర్కార్కు నామోషి అనుకున్నాడో ఏమో జూపల్లి సార్ అయితే ఇట్లా చెప్పుకొచ్చిండు. ఓ దిక్కు రాష్ట్రంలో నీళ్లు లేక ప్రజలు దాహం దాహం అని అల్లాడుతున్నా, మంచినీళ్ల కోసం పల్లెల కాడ నుంచి పట్నాల దాకా జనం తల్లడిల్లుతున్నా అవి ఏమి పట్టింపులు లేవు గానీ బీర్లు తయారు చేసేందుకు మాత్రము నీళ్లు వీళ్లకు ఏడికెళ్ళి వస్తుండొచ్చు. ఆ బీర్ల కంపెనీలకు మలిపే నీళ్లలో ఓ పావులొంతు నీళ్లు ప్రజల దూపదీర్చేందుకు మలుపుతే బాగుండు గానీ అట్లా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు బువ్వ తక్కువ తిన్నాడట, లంచాలు ఎక్కువ తిన్నాడట. ఆయన తానికి ఏవలన్నా కేసులో ఇరికిపోతే చాలు కొలువడ్డం పెట్టుకొని కోరుకోలేకుండా గోసలు పెట్టేటోడట. బాధితుల కలకల ముట్టిందట, పాపం పండిందట. ఇక ఏసీబోళ్ళకి అడ్డం పొడుగు నిలువు దొరికిందట. వరేవా టేబుల్ మీద పైసల కట్టాలని మంచిగా వేర్చిర్రు కదా, పక్కపొంటి బంగారం కూడా పెట్టిర్రు. ఏసీపీ ఉమామహేశ్వరరావు సారు అసలు కొలువు కన్నా ఈ కొసరు కొలువే ఎక్కువ చేసినట్టున్నాడు కదా. సర్కారు జీతం యాపాటి వస్తుంది, అదే లంచాలు తీసుకుంటే లక్షాధికారిని కోటీశ్వరుణ్ణి అయితా అనుకున్నట్టున్నాడు. దొంగతనము ఇంకేదో దాగదంటారు చూడుండ్రి, అట్లనే ఈ లంచం తీసుకున్నాడు కూడా దాగది. ఏసీబీ ఆఫీసర్లకు ఎందుకు అనుమానం వచ్చిందో, ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రో కానీ ఇట్లనైతే రైడింగ్ చేసిర్రు. ఇట్లా ఉమామహేశ్వరరావు ఇంట్లోనే కాదు, వాళ్ళ చుట్టపోళ్ళ ఇండ్లల్లా, వాళ్ళ దగ్గరోళ్ళ ఇండ్లల్లా 4-5 తావుల్లో ఒకటే పారి సోదాలు చేసిర్రట. మరి లంచాలు తీసుకొని ఏమేమి కొన్నాడు అంటే హైదరాబాద్ శివార్ల విల్లాలు, షామీర్పేట్ల విల్లా, గట్కేసర్ల ప్లాట్లు కొన్నాడట. అంతేకాదు బంగారం కూడా వాళ్ళ భార్య పెయ్యి మీద ఉన్నది కాకుండా ఇంకా బాగానే కొన్నాడట. మొత్తానికి ఇట్లా ఏసీ బోర్లకు అడ్డం పొడుగు నిలువు దొరికిండు. ఏమో అంటారు చూడుండ్రి, పాములు పట్టేటోడు పాము కాటికే బలయిండు అన్నట్టు కేసులు కట్టే సారే కేసుల ఇరికే కాడికి వచ్చింది ఎవ్వారం అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అని కొందరు నినాదాలు ఎత్తుకుర్రు. అగో ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు? సార్ను డౌన్ డౌన్ అంటున్నది ఎవరంటారా? ఇంకెవరు భరతమాత బిడ్డలమని, దేశం కోసము ధర్మం కోసం అని పోరాడుతున్నామని చెప్పుకునే కమలయ్యలు. చూసిండ్రా బీజేవైఎం నాయకులు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటా నోట్ల పదన ఆరిపోయేటట్టు ఒర్రేది ఒర్రుతురు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినావు, ఏమాయే ఇప్పటికీ కూడా దాని జాడా పత్తా లేదని బీజేవైఎం నాయకులు ఒర్రుతుంటే పోలీసులు గట్టిగా దొరకబట్టి జీబుల్లో ఎక్కిచ్చిర్రు. 100 రోజుల్లో నిరుద్యోగులకి 4000 పదాల నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ వాళ్ళు ఇక్కడ లేదు. జాబ్ క్యాలెండర్ లేదు, 100 రోజుల్లోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రియాంక గాంధీ మేడం కూడా వచ్చి చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా షెయి సర్కారు చేస్తలేదని చెప్పుకొచ్చిండు. అయ్యా 6 గ్యారెంటీలు అన్న టైంలో అమలు చేస్తారనే ప్రజలు నమ్మి సాటుగా ఓటేసి గెలిపించిర్రు. మీరేమో అమలు చేయక అరిగోసలు పెట్టబడితిరి. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు? కాంగ్రెస్ రావాలే రావాలే అన్నారు, వచ్చింది. ఇప్పుడు ఏం చక్కదనం ఉన్నది సారు? కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా కారు పార్టీ సర్కార్ అన్న మంచుకుండే, మార్పు రావాలే 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది సారు? ఏమున్నదయ్యా అంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అయ్యింది మా పరిస్థితి అనుకుంటున్నారట ప్రజలు. మళ్ళీ సర్కారు మస్తు ఆలోచన చేసి సన్న ఓట్లకు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైందట. అగో ఓ దిక్కు ఏ ఓట్లు పండించినా బోనస్ ఇస్తామని ఎన్నికల ముంగట లీడర్లు చెప్పిర్రు. కానీ ఇప్పుడు సన్న ఓట్లకే వేస్తుండ్రని రైతులు రోడ్డెక్కుతుంటే మళ్ళా సన్న ఓట్లకే ఇస్తామని మళ్ళా ఎవరన్నారంటారా? ఇనుండ్రి మీరే. మీరెవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా? లేక ఎవరైనా గ్రామాలలో ఈరోజు దొడ్డు బియ్యం తినడానికి ఎవరైనా తయారుగా ఉన్నారా అని అంటే లేరు. దాంట్లో అరమరికలు లేకుండా చెప్పుకోవచ్చు. అందుకే క్యాబినెట్ చాలా లోతుగా ఆలోచన చేసి సన్న బియ్యం అన్నీ కూడా, సన్న ఓట్లన్నీ కూడా ప్రతి ఏటా
పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇక్కడ దొడ్డు బియ్యం తినటోలే లేరట, కోపన్ బియ్యం తెచ్చి బయట అమ్ముతున్నారు కాబట్టి కేబినెట్ మీటింగ్ లో మంత్రులు లోతులకు పోయి లోతుగా మాట్లాడుకున్నారట. ఇట్లా రైతులు సన్నబొడ్లు వండించాలని చెప్పి సన్నబొడ్లకే బోనస్ పెట్టిందని కాంగ్రెస్ పార్టీ కిసాన్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి సార్ అనుకొచ్చుండు. పల్లెల పొంట దొడ్డు బియ్యం తింటున్నది లేంది మీరు ఇంటికి పోయి తిరిగి చూసి రాసారు. ఏ పల్లెలా చూసినా కంట్రోల్ బియ్యం తినటోలే ఎక్కువ మంది ఉర్రు. ఆ కోపన్ బియ్యంలో కూడా లక్క పురుగులు, ముక్కిపోయిన బియ్యము, కొన్ని దగ్గర ప్లాస్టిక్ రైస్ వస్తున్నది. అది మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నా అంతే. మరి మీకు ఎవరన్నా రిపోర్టులు తప్పుగా చూపెట్టిరేమో, ఒక్కటికి 4 మాటల ఎంక్వైరీ చేయండి. కానీ సన్న బియ్యమే తింటుండ్రని ఎప్పుడైతే కరెక్ట్ కాదు సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తురట. ఆగస్టు 15 తారీఖు లోపట్నే అన్నదాతలందరికీ కూడా రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సర్కారు భూములు అమ్మేందుకు కూడా వెనుకకు పోకుండా తనలాడుతుంటే రైతులు ఎందుకు సడకల మీదకి ఎక్కి సర్కారు మీద సమరం చేస్తున్నారు అంటారా? ముచ్చటం తివరిస్తా పారి. ప్రభుత్వం ఏమో మొండికి పోతున్నదట, అన్నదాతలేమో ఇట్లా అవస్థలు పడుతురట. అసెంబ్లీ ఎన్నికల ముంగడ కూడా అన్ని ఓట్లకు బోనస్ కట్టిస్తామని చెప్పి అట్లనే ఇత్తు కూడా ఇడిచిపెట్టకుండా అందరి ఓట్లు మేమే కొంటాము, ఏ దళాలు బేరకానికి అమ్మకుండ్రని రామసక్కదనంగా చెప్పి మళ్ళా ఎంపీ ఎన్నికల ముంగడ కూడా మేమే కొంటాము అన్నారు. ఆ ఎలక్షన్లు కూడా అయిపోయినాక ఇప్పుడు కూడా ఇంతజామే ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా గట్లనే ఉన్నది, ఇప్పటి ఏలుబడిలో కూడా గట్లనే ఉన్నది. తెలంగాణలో ప్రభుత్వం మారింది తప్పితే మా రైతులకు ఏం ఒరిగింది లేదా అంటుర్రు. రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసము ఎన్నటికీ ముంగడ పడది అంటారు. ఓ రేవంత్ రెడ్డి సారు, రైతుల కలకల మంచిది కాదు, ఒడ్లు కొని అన్నదాతలను ఆదుకోకపోయినరు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం పెట్టింది కదా. ప్రియాని చెప్పనైతే చెప్పింది కానీ మహిళా ప్రయాణికులను ఎక్కించకపోయేందుకు బస్సులు మాత్రం లేవట. మొన్ననే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు దగ్గరుండి మరి బొచ్చడు బస్సులు కొన్నామన్నాడు. కొన్ని బస్సులు కొలాయించిండు, అయినా బస్సులు లేకపోవడం ఏంది అంటారా? చెప్తాపారి. ఫ్రీ బస్సు పథకంతో ప్రగతి చక్రం పరుగులు పెడుతుందని ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్ నుంచి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ దాకా కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న అందరూ కూడా ఏతులకు పోతుర్రు. కానీ యాళ్లకు బస్సులు వస్తలేవని కొన్ని జాగాల పబ్లిక్ తిప్పలు పడుతురట. బస్సులు తక్కువ పడేందుకు కారణం ఏంది అంటే ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు జర బస్సులను ఎక్కువ నడిపిస్తలేరట. ఆర్టీసీల సర్కారు బస్సులు తక్కువ ఉండే వర్గాల ఇట్లా బస్సులకు బాధ ఉంటున్నదని ఖుద్దు మళ్ళీ సర్కారు ఆర్టీసీ అధికారులే అనుకొచ్చిరట. మళ్ళీనే బస్సులు కొంటే మంచుకుంటుందని అనుకుంటుర్రట. ఇంకో 20 దినాల్లో ఈ స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ అవుతాయి, అప్పుడు ఇంకా తిప్పలైతుంది. కాబట్టి ఇప్పుడే కొత్త బస్సులు కొని నడిపించే ప్రయత్నం చేయాలి, లేకుంటే ఖరాబైన పాత బస్సులనన్నా మంచిగా చేపించినా మంచుకుంటది అనుకుంటురట ప్రగతి చక్రాలు దింపేటోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమి ఇషారా చేస్తాడు? ఫ్రీ బస్సు పథకం కోసం ఇంకిన్ని బస్సులు కొంటాడా? పడితే ప్రజలే తిప్పలు పడతారు, పడని అనుకుంటాడా అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని